పిల్లలున్న ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. నేను ఒక యూట్యూబర్ గా అయితే ఈ వీడియో చేయట్లేదండి, ఒక టీచర్ గా చేస్తున్నాను. నా వీడియోస్ ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని చూడాలి, మీకు ఒక నాలెడ్జ్ రావాలి, మీ పిల్లల పట్ల మీరు ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి అన్న ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో చేస్తానండి. మీరు అందరూ మిస్ అవ్వకుండా చూడండి. వెల్కమ్ టు శివంగి వ్లాగ్స్. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు శివంగి వ్లాగ్స్. నేను ఈ లాంగ్ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, చాలా రోజుల నుంచి ఇన్స్టాగ్రామ్ లో ట్రోల్ అవుతున్న ఒక వీడియోని చూసానండి. అదే స్కూల్లో పిల్లని టీచర్ కొట్టిందని చెప్పి పేరెంట్స్ స్కూల్కి వెళ్ళి గొడవ పెట్టుకున్నారు కదా, ఆ వీడియో. ఈ పిల్లల స్టడీస్ విషయంలో ఇది చాలా కామన్ అయిపోయిందండి. అయితే చిన్నపిల్లల్ని టీచర్స్ కొట్టేస్తున్నారు, టీచర్స్ కొట్టారని చెప్పి స్కూల్కి వెళ్ళి పేరెంట్స్ గొడవ ఆడుతున్నారు. ఇంతకీ ఇలా జరుగుతున్న సిచ్యువేషన్ లో ఎవరికి తప్పు? పేరెంట్స్ తప్ప, పిల్లలకు తప్ప, టీచర్స్ తప్ప, లేకపోతే స్కూల్స్ మెయింటైన్ చేస్తున్నారు కదా ఆ మేనేజ్మెంట్ తప్ప? ఇంతకీ ఎవరికి తప్పు అనేది ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. నిజానికి స్కూల్స్, కాలేజెస్ పిల్లలకి మంచి విద్యను అందిద్దాం, మంచిగా వాళ్ళకి చదువు చెప్పాలి అన్న ఉద్దేశంతో రన్ చేస్తున్నారు వాటిని. పేరెంట్స్ కూడా మీరు మీ పిల్లల మనసును అర్థం చేసుకుని, వాళ్ళకి అక్కడ ఫ్రీడమ్ ఉందా, ప్రశాంతత ఉందా, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది, వాళ్ళ మనసు ఎలా ఉంది, అవన్నీ తెలుసుకునే స్కూల్స్ కి పంపిస్తున్నారా? ఇంకా టీచర్స్ విషయానికి వస్తే, నాకున్న జ్ఞానాన్ని పిల్లలకి పంచాలి, నాకున్న విద్యని పిల్లలకి ఇవ్వాలి అన్న ఉద్దేశంతో పనిచేస్తున్నారా అండి? అంటే టీచర్ ని క్యాండిల్ తో కంపేర్ చేస్తారు కదండి. క్యాండిల్ కరిగిపోతున్నా సరే వెలుగునిస్తూ ఉంటదని చెప్పి, లాస్ట్ క్షణం వరకు వెలుగుని కొవ్వొత్తి వెలగడానికే ట్రై చేస్తుంది, తను కరిగిపోతున్నా సరే. అలాగే టీచర్ కూడా తన స్వార్థం చూసుకోకుండా, టీచరు తను ముసలైపోయినంత వరకు తన జ్ఞానాన్ని పూర్తిగా స్టూడెంట్స్కి ఇవ్వడానికే చూస్తారు అని చెప్పేసి టీచర్స్కి అయితే క్యాండిల్తో కంపేర్ చేస్తారు కదా. నిజంగా ఇప్పుడున్న టీచర్స్ 100% వాళ్ళ వృత్తికి న్యాయం చేస్తున్నారా అండి? ప్రతి ఒక్క విషయాన్ని కూడా డీటెయిల్డ్గా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా మీ ఒపీనియన్ని కింద కామెంట్ చేసి చెప్పండి. అది మనం అందరం కూడా చదివి మనకు తెలియని మరికొన్ని విషయాలను అయితే మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు పేరెంట్స్ అందరూ కూడా మనం అందరం ఒకే జనరేషన్కి సంబంధించిన వాళ్ళం కాబట్టి మన పిల్లల పట్ల మనం మరికొంత జాగ్రత్తగా ఉండాలన్నమాట. వాళ్ళ స్టడీస్ పట్ల ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎందుకంటే నాకు ఒక పాప ఉంది, మీకు పిల్లలు ఉంటారు, వాళ్ళని ఎలా పెంచాలి, ఏ స్కూల్లో జాయిన్ చేయాలి, ఈ జనరేషన్ లో వాళ్ళకి ఎలా చదువు చెప్పించాలి అని చెప్పి నాకు ఏమీ అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఇప్పుడున్న స్టడీ సిస్టమ్స్ ని, టీచర్స్ ని, ఆ స్కూల్స్ ని, వీటన్నిటిని చూస్తే నాకు భయమేసేస్తుంది నిజంగా. ఫస్ట్ స్కూల్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుందాం. నిజంగా స్కూల్ ని రన్ చేసిన వాళ్ళు వెల్ ఎడ్యుకేటెడేనా? వాళ్ళకి టీచింగ్ ఫీల్డ్ లో ఎక్స్పీరియన్స్ ఉందా? నాకు తెలిసి 100లో 60% స్కూల్స్ కి అయితే ఎడ్యుకేటెడ్ టీచర్స్ లేరండి. ఇంకా ఆ స్కూల్ ని మెయింటైన్ చేసిన మేనేజ్మెంట్ కూడా ఎడ్యుకేటెడ్ కాదండి. డబ్బులు ఉన్నాయి, కొనేసుకున్నారు స్కూల్ ని, అంతే. ఆ స్కూల్స్ లో టీచర్స్ కూడా క్వాలిఫైడ్ టీచర్స్ అయితే కాదండి. ఇంటర్, డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళని అక్కడైతే టీచర్స్ గా జాయిన్ చేసేసుకుంటున్నారు. అంతెందుకు, నిజం చెప్పాలంటే 20 lakhs ఇస్తాము, స్కూల్ ని తీసుకుంటారా అని చెప్పి నన్నే అడిగారు. మీరు స్కూల్ ని మెయింటైన్ చేసుకుంటారా, 20 lakhs కి మీ స్కూల్ ని అమ్మేస్తాము అని చెప్పి నన్ను అడిగారు అనమాట. నిజంగా నేను డబ్బులు ఎట్టి ఆ స్కూల్ ని కొనేసుకున్నా సరే ఆ స్కూల్ నేను మెయింటైన్ చేయగలనా? ఒకవేళ 20 lakhs పెట్టి ఆ స్కూల్ నేను కొనేసుకున్నా సరే అక్కడున్న స్టూడెంట్స్ కి నేను న్యాయం చేయగలనా? అసలు నాకు ఆ స్కూల్ ని మెయింటైన్ చేసే అంత ఎక్స్పీరియన్స్ ఉందంటారా? ఒకవేళ నేను ఆ స్కూల్ ని కొనకపోయినా సరే వేరే వాళ్ళు ఎవరైనా కొంటారు కదా. నిజానికి ఒక ప్రిన్సిపల్ స్థానంలో ఉండి స్కూల్ ని మెయింటైన్ చెయ్యాలి అంటే ఆ ప్రిన్సిపల్ కి 20 to 30 years ఎక్స్పీరియన్స్ ఉండాలండి టీచింగ్ ఫీల్డ్. ఇంక డబ్బులున్న ప్రతి ఒక్కరూ స్కూల్స్ ని కొనేసుకుని ప్రిన్సిపల్ చైర్ లో కూర్చుడిపోతే ఆ ప్రిన్సిపల్ అన్న పదానికి మీనింగ్ లేకుండా పోతుందండి. డబ్బులు పెట్టి స్కూల్ కొనుక్కున్న వాడి మైండ్ సెట్ ఎలా ఉంటదంటే, డబ్బు సంపాదించాలనే చెప్పి ఉంటది, పిల్లలకి చదువు చెప్పాలని చెప్పి ఉండదు. టీచింగ్ ఫీల్డ్ కి సంబంధించి ప్రొఫెషనల్ కోర్స్ చేసిన టీచర్స్ ఏం చేస్తారంటే, స్కూల్స్ లో చెప్పడానికి వాళ్ళకి తగ్గట్టు వాళ్ళైతే సాలరీ అడుగుతారు. అదే ఇంటర్, డిగ్రీ చదివిన పిల్లలు ఏం చేస్తారంటే పాకెట్ మనీ కోసం ఆ మేనేజ్మెంట్ ఎంత సాలరీ ఇస్తే అంత సాలరీనే తీసుకుంటారు. సో మేనేజ్మెంట్ ఏం చేస్తుంది, ఈ మధ్య మనకి స్టాఫ్ ముఖ్యం, వాళ్ళు క్వాలిఫైడా నాన్ క్వాలిఫైడా ఇదంతా మనకు అనవసరం అన్నట్టు ఇంటర్, డిగ్రీ చదివిన పిల్లల్ని అయితే టీచర్స్ గా పెట్టేసుకుంటారు. టీచర్స్ ఎంత సాలరీ తక్కువ తీసుకుంటే మేనేజ్మెంట్ కి అంత బెనిఫిట్ కదా. సో అందుకోసం అని చెప్పి మీరు మీ పిల్లల్ని స్కూల్స్ లో జాయిన్ చేసే ముందు టీచర్స్ క్వాలిఫైడా, టీచర్స్ ఏం చదువుకున్నారు, ఆ ప్రిన్సిపల్ కి ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, అసలు అక్కడ స్కూల్ ఎన్ని సంవత్సరాల నుంచి రన్ అవుతుంది, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి తెలుసుకుని స్కూల్స్ లో జాయిన్ చేయండి. ఇంకా టీచర్స్ విషయానికి వస్తే టీచర్స్ కరెక్ట్ గానే వర్క్ చేస్తున్నారా అండి? గుర్తు పెట్టుకోవాలి, నేను అందరు టీచర్స్ ని అనట్లేదండి, కొంతమంది టీచర్స్ ని మాత్రమే అంటున్నాను అనమాట. రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అయిన వీడియోనే తీసుకుందాం. ఆ వీడియోలో టీచర్ ఏమొచ్చి స్టూడెంట్ ని కొట్టింది గోపు మీద. ఇంకా పాప ఇంటికి వెళ్ళిపోయి పేరెంట్స్ కి చెప్పకుండా స్ట్రో కోల్పోయి అలా పడుకుని ఉండిపోయిందంట మార్నింగ్ నుంచి నైట్ వరకు. పేరెంట్స్ కూడా పాప పడుకుంది కదా అని చెప్పి ఇంకా తను ఎక్కువగా పట్టించుకోలేదు. తర్వాత ఇంకా పడుకుని ఉండిపోవడం చూసి వాళ్ళ మదర్ వెళ్ళి లేపిందంట. లేపేసరికి తను భయపడిపోయి నేను ఇంకా స్కూల్కి వెళ్ళను అని చెప్తూ ఏడ్చిందంట. ఏడ్చి ఏమైంది అని చెప్తే ఇంకా గోపు చూస్తే గోపు మొత్తం వాచిపోయింది. ఇంక ఏమైంది అని చెప్పి గట్టిగా వాళ్ళ మదర్ అడిగేసరికి టీచర్ గోపు మీద కొట్టింది అని చెప్పి చెప్పిందంట. ఇంకా వాళ్ళ మదర్ స్కూల్ కి వెళ్ళి గొడవాడింది టీచర్ మీద. అక్కడ ఆ టీచర్ చేసింది ఎంతవరకు తప్పండి? సీసీ కెమెరా ఫుటేజ్ ఉంది, ఆ స్టూడెంట్ నేమ్ వచ్చి ఆ టీచర్ గోపు మీద కొట్టింది, అందరికి వాళ్ళ మదర్ ఫోన్ లో చూపించింది అనమాట. పేరెంట్స్ స్కూల్ కి వెళ్ళి అడిగేసరికి ఆ టీచర్ సింపుల్ గా అబద్ధం చెప్పేసి
చెప్పేశారనమాట, నేను కొట్టలేదండి మీ పాపని అని చెప్పి. సీసీ కెమెరా ఫుటేజ్ చూపించినా సరే నేను మీ పాపని కొట్టలేదండి అని చెప్పి సింపుల్ గా అబద్ధం చెప్తున్నారు. ఒక టీచర్ స్థానంలో ఉండి మీరు అబద్ధం చెప్పొచ్చా అండి? మీరే అబద్ధం చెప్తే మీ దగ్గర చదువు నేర్చుకున్న స్టూడెంట్స్ అబద్ధాలు నేర్చరా? ఒక టీచరు స్టూడెంట్స్ ని కొట్టకూడదు అని చెప్పి రూల్ ఎక్కడా లేదండి. టీచర్ అన్నాక స్టూడెంట్స్ ని కొట్టాలి, కానీ ఎంతవరకు కొట్టాలి, ఎలా కొట్టాలి, ఎక్కడ కొట్టాలి, ఏ సిచ్యువేషన్ లో కొట్టాలి, ఇలాంటి రూల్స్ తెలుసుకుని కొట్టాలన్నమాట. 3 సంవత్సరాల పిల్లని స్కూల్ అలవాటు అవుతుంది అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ స్కూల్ కి పంపిస్తే గో మీద కొట్టేస్తారా? ఆ పిల్ల వయసు అనగా ఏమాత్రం అండి, పడుకుంటుంది అన్న రీజన్ తో గో మీద కొట్టారనమాట టీచర్. మరి 3 సంవత్సరాల పిల్ల స్కూల్లో పడుకోదా? నిద్ర వస్తే కనుక పడుకోబెట్టేయండి స్కూల్లో. తను 10th, ఇంటర్, డిగ్రీ చదివేట్లేదు కదా, 3 సంవత్సరాల పిల్ల నర్సరీ చదువుతుంది, తనకి స్కూల్లో నిద్రపోతుంది అన్న రీజన్ తో గో మీద కొట్టేయాలి. ఇలాంటి మిస్టేక్స్ అన్ని ఎక్కడ జరుగుతాయి తెలుసా? క్వాలిఫైడ్ టీచర్ లేకపోవడం వలన, ఇంటర్, డిగ్రీ చదివిన వాళ్ళని టీచర్ ఫీల్డ్ లో పెట్టుకోవడం వలన. నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు బీఈడీ చేసిన టీచర్స్ ని మాత్రమే పెట్టుకోవాలండి. ఎందుకు వాళ్ళని పెట్టుకోవాలంటే వాళ్ళు టీచింగ్ ఫీల్డ్ కి సంబంధించి వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటారండి. 2 సంవత్సరాలు చదువుతారనమాట. టీచర్ అంటే ఎలా ఉండాలి, ఎలా చెప్పాలి, ఎలా చెయ్యాలి, ఏంటి అని చెప్పి పిల్లల మైండ్ సెట్ ఎలా ఉంటుంది, మన మైండ్ సెట్ తో పిల్లల్ని ఎలా మన కంట్రోల్లో పెట్టుకోవాలి, వాళ్ళకి ఎలా చదువు చెప్పాలి, వాళ్ళకి అర్థమయ్యేలా ఎలా చెప్పాలి అని చెప్పేసి ప్రతి ఒక్కటి కూడా 2 సంవత్సరాలు టీచర్ కి ట్రైనింగ్ ఇస్తారనమాట. నేను ట్రైనింగ్ చేసినప్పుడు నేర్చుకున్నది ఏంటంటే, నార్మల్ గా పిల్లల మైండ్ సెట్ 3 రకాలుగా ఉంటుందండి. ఒక పిల్లాడు ఏంటంటే బాగా కొట్టి తిడితే చదువుతాడు. ఇంకొక పిల్లాడు ఏంటంటే నువ్వు బాగా చదువుతావరా, ఇలాగరా అలాగరా అని చెప్పి వాడిని పొగిడితేనే చదువుతాడు. ఇంకొకటి ఎలా చదువుతాడంటే మీడియం అనమాట. అంటే సగం కొట్టాలి, సమ్ టైమ్స్ వాడికి పొగడాలన్నమాట. అలా చెప్తేనే వాడు చదువుతాడు. టీచర్స్ ఏంటంటే పిల్లల మైండ్ సెట్ ని అర్థం చేసుకోవాలి. కొట్టే పిల్లాడు, కొడితేనే చదివే పిల్లాడు ఉంటాడు కదా, వాడి దగ్గరికి వెళ్ళి 4 తగిలించి ఏంట్రా ఇన్ని మార్క్స్ వచ్చాయి, నువ్వు ఇంకా బాగా చదవాలి అని చెప్పేసి కొట్టేసి వాడికి చెప్పాలి. పొగిడితే చదివిన పిల్లలు ఉంటారు కదా, వాడిని కొట్టకూడదు, అస్సలు వాడిని టచ్ చేయకూడదు, డిమోటివేట్ అస్సలు చేయకూడదు. అదేంట్రా నీకు 50 మార్కులే వచ్చాయి, నీకు 100 మార్క్స్ వస్తాయి అనుకున్నాం కదరా, 50 మార్కుల దగ్గర ఆగిపోయేవంట్రా, నెక్స్ట్ సెమిస్టర్ లో చూడు నీకు 100 మార్క్స్ వస్తాయి అని చెప్పి వాడిని పొగడాలి. అలా పొగిడి చూడండి, నెక్స్ట్ సెమిస్టర్ లో వాడికి 100 తప్పకుండా వస్తాయి. ఇలా టీచర్స్ ఏంటంటే పిల్లల మైండ్ సెట్ ని అర్థం చేసుకుని వాళ్ళకి చదువు చెప్పాలన్నమాట. మనమే అబద్ధాలు ఆడేసి, మనమే చీటింగ్లు చేసేసి, మనమే ఇలాగ చేసేస్తే ఇంకా మనం పిల్లలకి ఇంకేం చెప్తాం? వాళ్ళు ఇంకేటి భవిష్యత్తులో పెద్దగా ఉన్నత స్థాయిలోకి వెళ్తారు చెప్పండి. ఒక పిల్లాడు మంచిగా లైఫ్ లో సక్సెస్ అవ్వాలి అన్నా అది గురువు చేతిలోనే ఉంటది. ఆ పిల్లాడు ఫెయిల్ అవ్వాలన్నా సరే అది కూడా గురువు చేతిలోనే ఉంటది. అంతెందుకు, నేను 10th క్లాస్ చదువుతున్న రోజుల్లో మా పక్క ఊర్లో ఉన్న ఒక అతను కలెక్టర్ అయ్యారనమాట. ఆ కలెక్టర్ అయిన అతను చాలా పేదవారు అనమాట. వాళ్ళ దగ్గర అస్సలు ₹1 కూడా డబ్బులు లేవు. అతను మమ్మల్ని పిలిచి మాకు ఇలా చెప్పారనమాట, మా స్టూడెంట్స్ అందరికీ, ఈ రోజు నేను కలెక్టర్ అయ్యానంటే దానికి రీజను మా తల్లిదండ్రులు కాదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర నన్ను చదివించడానికి ₹1 కూడా లేదు, వాళ్ళు చాలా పేదవాళ్ళు, వ్యవసాయం చేసుకుని బతుకుతారు. మరి నేను కలెక్టర్ చదవడానికి చాలా ఖర్చు అవుతుంది, సో బుక్స్ కావాలి, ఇంకా కోచింగ్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా చేయడానికి నా దగ్గర అంత స్తోమత సరిపోలేదు, నేను బాగా చదువుతున్నాను అని చెప్పి నా 10th క్లాస్ చదివినప్పుడు టీచర్స్ ఉంటారు కదా, వాళ్ళు గుర్తించి వాళ్ళే నన్ను చదివించారు, వాళ్ళే నాకు బుక్స్ కొన్నారు, కోచింగ్కి ఫీజు కట్టారు, నా టీచర్సే ఈ రోజు నన్ను ఈ స్థానంలో నిలబెట్టారు అని చెప్పి వాళ్ళ టీచర్స్ గురించి గొప్పగా చెప్పుకున్నారు ఆ రోజు. అతను టీచింగ్ ఫీల్డ్ లో అంత గొప్ప టీచర్స్ కూడా ఉంటారనమాట. మనము కూడా ఆ లిస్ట్ లోనే ఉండాలి. ఇంకొంతమంది టీచర్స్ ఎలా ఉంటారంటే డబ్బున్న వాళ్ళ పిల్లల్ని ఒకలా చూడడం, పేదవాళ్ళ పిల్లల్ని ఒకలా చూడడం, అలా చేస్తారనమాట. అది చాలా తప్పండి. అంతకన్నా పాపము ఇంకొకటి లేదనమాట. బాగా డబ్బున్న వాళ్ళ పిల్లల్ని ఒకలా చూసి పేదవాళ్ళ పిల్లల్ని ఒకలా చూస్తే అది టీచర్ వృత్తికి న్యాయం చేసినట్టు అనిపిస్తుందా? ఎక్కడో ఎందుకండి, నా లైఫ్ లోనే జరిగింది. నేనే బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. నేను పేదదాన్ని అన్న రీజన్ తోటి ఒక టీచర్ ఉండేది, అది నా ముఖం కూడా చూసేది కాదు. అదే వాళ్ళ పేరెంట్స్ హ్యాండ్ బ్యాగ్స్ వేసుకుని లిప్స్టిక్ రాసుకుని వస్తారు కదా, వాళ్ళ పిల్లల్ని నెత్తి మీద పెట్టుకుని చూసేది. నేను ఎంత బాగా చదివినా సరే నాకు మార్క్స్ వేసేవారు కాదు ఆవిడ. నేను స్పోర్ట్స్ ఎంత బాగా ఆడినా సరే నన్ను స్పోర్ట్స్ లో సెలెక్ట్ చేసేవారు కాదు. నేను చిన్నప్పుడు నా బాడీ స్ప్రింగ్ బాడీలా ఉండేదన్నమాట. ఎలా వేసేదని తెలుసా? లాంగ్ జంప్, హై జంప్ వేస్తే బుర్ర పాడైపోయింది. కానీ నన్ను ఒక్క రోజు కూడా ఆవిడ స్పోర్ట్స్ లో సెలెక్ట్ చేయలేదండి. మార్క్స్ కూడా నాకు పేపర్ మీద వేసేవారు కాదనమాట. ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసిన తర్వాత నా మనసు విరిగిపోయిందండి, నా మనసు ముక్కలైపోయేది అనమాట. ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసే అంత ఏజ్ కాదు నాది. మా అమ్మ ఒక రోజు హాస్టల్కి వస్తే నా ముందే మా అమ్మ అనింది, మీ పిల్ల ఏం చదవదండి అని చెప్పి మా అమ్మ మనసు ముక్కలు చేసేసింది. ఆ రోజు నేను గుర్తు పెట్టుకున్నానండి, ఇప్పుడు కాదు వీళ్ళకి పబ్లిక్ ఎగ్జామ్స్ లో చెప్పాలి, ఇప్పుడు ఇవన్నీ చీటింగ్ చదువులు అని చెప్పేసి ఇంకా టీచర్స్ మీద మనసు విరగొట్టుకొని నేనైతే పబ్లిక్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యాను. పబ్లిక్ ఎగ్జామ్స్ లో మా స్కూల్ హైయెస్ట్ పాయింట్స్ వచ్చి 9.0, సెకండ్ ప్లేస్ వచ్చి 8.8, థర్డ్ ప్లేస్ వచ్చి 8.5. ఆ 8.5 నాకే వచ్చాయి. మా అమ్మ ముందు నా కోసం నీ కూతురు చదవట్లేదు అన్న చెప్పిన వాళ్ళే నోరు మూసుకొని ఉన్నారనమాట. అలా ఉంటదన్నమాట. ఒకప్పుడున్న స్టూడెంట్స్ వేరండి, ఇప్పుడున్న స్టూడెంట్స్ వేరండి. అదే ఇప్పుడున్న స్టూడెంట్స్ ని టీచర్స్ అలా చేస్తే ఇంకా పేరెంట్స్ కి ఎవరికి చెప్పట్లేదు, డైరెక్ట్ గా సూసైడ్ చేసేసుకుంటున్నారు. సో దయచేసి టీచర్స్ స్టూడెంట్స్ భవిష్యత్తుతో ఆడుకోకండి ప్లీజ్, మీకు దండం పెడతాను. ఇంకా పేరెంట్స్ విషయానికి వస్తే, అమ్మ నిజం చెప్పండి, నిజంగా మీ పిల్లలు మంచిగా చదువుకోవాలి అన్న ఉద్దేశంతో మీరు స్కూల్స్ కి పంపిస్తున్నారా పిల్లల్ని? నాకైతే అలా అనిపించట్లేదు. ఒక భారాన్ని దింపేసుకోవాలి, వీళ్ళని స్కూల్కి పంపించేస్తే ఇంట్లో మనం ప్రశాంతంగా ఉండొచ్చు, మన వరకు మనం ప్రశాంతంగా చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో మీరు పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నారు అని చెప్పి అనిపిస్తుంది. నిజమేనా? నిజం చెప్పండి. కాకపోతే ఏంటర్రా, 2 సంవత్సరాల పిల్లల్ని స్కూల్స్ లో జాయిన్ చేసేస్తున్నారు.
అంటారు. ఎందుకు ఏంటి అని చెప్పి అడిగితే అలవాటు అవ్వాలంట. అలవాటు అవ్వడం ఏంటర్రా? స్కూల్ అలవాటు అవ్వడం ఏంటి స్కూల్ పుట్టగానే అలవాటు అయిపోవాలా ఏంటి? మనం అందరము ఏంటి 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి స్కూల్కి వెళ్ళిపోయిన మొక్కలైనా మనవి. స్కూల్ మనం ఏ ఏజ్ నుంచి స్కూల్కి వెళ్తే అది ఆ ఏజ్ నుంచే అలవాటు అవుతుందండి. 2 సంవత్సరాలకే స్కూల్ అలవాటు అయిపోవాలి అన్న రూల్ ఎక్కడా లేదు. అలాంటి పద్ధతి కూడా లేదు. చాలా మంది డాక్టర్స్ సైకాలజిస్టులు ఏం చెప్తున్నారంటే పిల్లల్ని 2 సంవత్సరాలకి స్కూల్కి పంపొద్దు, వాళ్ళ మైండ్ డిస్టర్బ్ అయిపోద్ది అని చెప్పి చెప్తున్నారు. 2 సంవత్సరాల పిల్లల్ని స్కూల్కి పంపించడం ఎంతవరకు న్యాయం చెప్పండి? చదువు మీరు చదువుకోలేదా, నేను చదువుకోలేదా, మన పేరెంట్స్ చదువుకోలేదా? వాళ్ళందరూ కూడా 2 సంవత్సరాలకి స్కూల్స్కి వెళ్ళిపోయారా? అప్పుడు చదివిన వాళ్ళు ఐఏఎస్ లో ఐపీఎస్ లో అవ్వలేదా? డాక్టర్స్ ఇంజనీర్స్ అవ్వలేదా? తప్పితే అప్పుడు జనరేషన్ వేరు, ఇప్పుడు జనరేషన్ వేరు. ఇప్పుడు పిల్లలకి ఇలాగే అలవాటు చేయాలి అని చెప్పి అంటారు. నిజమే, జనరేషన్ వేరే. కాకపోతే ఆ 3 సంవత్సరాల పిల్లలకి మీరు ఇంట్లో ఉండి చదువు చెప్పుకోలేరు. మన పిల్లల్ని మనం పట్టించుకోలేనంత బిజీగా ఉన్నామా? మన పిల్లల్ని పట్టించుకోలేనంత బిజీ లైఫ్ మనకి ఎందుకండి? మన పంచ ప్రాణాలు పిల్లల మీద పెట్టే బ్రతికినప్పుడు మనకి ఎందుకండి పిల్లల్ని వదిలేసి ఈ బిజీ లైఫ్? నిజం చెప్పాలంటే నేను నా ప్రొఫెషన్ లైఫ్ ని నా పిల్లల కోసం, నా హస్బెండ్ కోసం వదిలేసుకున్నానండి. నాలాగా మిమ్మల్ని వదిలేసుకోమని చెప్పి నేను అనట్లేదు. కాకపోతే మీ పిల్లల పట్ల జాగ్రత్త వహించండి. మీరు బిజీగా ఉంటే కనుక మీ పిల్లల రెస్పాన్సిబిలిటీ మీ పేరెంట్స్ కి అప్పగించండి. వాళ్ళు కూడా చూసుకోకపోతే మీకు అన్నయ్యో, అక్కో, తమ్ముడో, చెల్లో ఎవరొకరు ఉంటారు కదా, వాళ్ళకి అప్పగించండి. ఇలా చిన్నప్పుడే స్కూల్స్ లో పడేసి వాళ్ళ ఫీలింగ్స్ తో మాత్రం మాట్లాడుకోవద్దండి. మీకు మీ పిల్లలంటే చాలా ఇష్టం లేకుండా మీరు స్కూల్కి అయితే పంపించరు కదా. స్కూల్లోకి వెళ్ళాలి, బాగా చదువుకోవాలి, వాడు మంచిగా జాబ్ చేయాలి, మంచి పొజిషన్ లో ఉండాలి అన్న ఉద్దేశంతో మీరైతే మీ పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నారు. ఇది 100% నిజం. మీ పిల్లల మీద మీకు అపారమైన ప్రేమ ఉంది, ఇది కూడా 100% నిజమే. కాకపోతే ఒక్క సిచ్యువేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. ఒక పేరెంట్ 3 సంవత్సరాల బాబుని స్నాక్స్ బాక్స్, టిఫిన్ బాక్స్, బుక్స్ అన్ని కూడా బ్యాగ్ లో సర్ది స్కూల్ కి అయితే పంపించారు. లంచ్ బ్రేక్ లో ఫుడ్ తిన్నప్పుడు ఆ బాబుకి ఏమైందంటే గొంతు దగ్గర అడ్డం పడిపోయి ఊపిరాడక చనిపోయాడు స్కూల్లో బాబు. ఆ బాబు పక్కనే టీచర్ కూడా ఉంది. కాకపోతే టీచర్ అక్కడ ఏం జరుగుతుందో సిచ్యువేషన్ అర్థం కావట్లేదు. మరి ఆ టీచర్ కి ఫస్ట్ ఎయిడ్ చేయడం వచ్చో రాదో, లేకపోతే ఆ సిచ్యువేషన్ లో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలుసో తెలియక పక్కన అలాగ నిల్చుని ఉండిపోయింది. ఏమవుతుంది అని చెప్పేసి. అదే ఆ సిచ్యువేషన్ లో ఆ టీచర్ వేగంగా రియాక్ట్ అయ్యి బీప్ మీద కొట్టడమో, నోట్లో వేలు పెట్టి ఆ అడ్డంగా పడిపోయింది తీయడమో ఏదైనా చేస్తే ఆ బాబు బ్రతికేవాడు కదా. ఆ సిచ్యువేషన్ లో ఆ 3 సంవత్సరాల బాబు స్కూల్లో కాకుండా అమ్మ దగ్గర ఉండి అమ్మ తినిపించినప్పుడు, అమ్మ ముందు తిన్నప్పుడు గొంతు దగ్గర అలా అడ్డం పడిపోతుంటే అమ్మ ఏమి చేయకుండా రియాక్ట్ అవ్వకుండా ఉండిపోదు కదా. ఎన్నిసార్లు మీ పిల్లలకి ఫుడ్ తిన్నప్పుడు గొంతుకి అడ్డంగా పడిపోలేదు? నా పిల్లలకి ఫుడ్ తిన్నప్పుడు గొంతు దగ్గర అడ్డంగా ఉండిపోలేదండి. మనం ఆ టైంలో రియాక్ట్ అవ్వకుండా ఉండిపోయామా, వెంటనే వీపు మీద కొట్టడమో, లేకపోతే నోట్లో చేయి పెట్టి తీయడమో, లేకపోతే ఆ మిషన్ ఉంటుంది దాంతో తీయడమో, క్విక్ రియాక్షన్ అయితే ఉండేది కదా మన దగ్గర ఉండేటప్పుడు. ఇప్పుడు చెప్పండి, ఆ 3 సంవత్సరాల బాబు ఆ స్కూల్లో చనిపోయాడు కదా, ఎవరికి తప్పు? ఆ స్కూల్ మేనేజ్మెంట్ తప్ప, ఆ టీచర్ తప్ప, ఆ చిన్న ఏజ్ లో స్కూల్ కి పంపించిన పేరెంట్స్ తప్ప? ఫస్ట్ మన పిల్లాడు ఎంత ఎదగాలి, ఇంతలా చదవాలి అని చెప్పి ఆలోచించే ముందు అసలు మన పిల్లాడు బ్రతుకుండాలి అని చెప్పి ఎందుకు ఆలోచించట్లేదు? ఆ ఏజ్ పేరెంట్స్ తో టైం స్పెండ్ చేసే ఏజ్ అండి. అంతకన్నా అపురూపమైనది, అంతకన్నా అమూల్యమైన క్షణాలు ఇంకొకటి ఉండవు తెలుసా. వన్స్ స్కూల్లో జాయిన్ అయిపోయిన తర్వాత నుంచి స్కూలు, కాలేజ్, ఇంకా జాబు, ఈ మ్యారేజ్, ఈ లైఫ్ ఎంత దారుణంగా ఉంటుందో ఆల్రెడీ మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం కదండి. పుట్టినప్పటి నుంచి స్కూల్లో జాయిన్ అయినంత వరకే వాళ్ళకి ఫ్రీడము, స్వర్గం అండి. తర్వాత నుంచి ఇంకా ఈ లైఫ్ లోకి ఒక్కసారి ఎంటర్ అయ్యారంటే ఎంత భయంకరంగా ఉంటుంది, మనం ఫేస్ చేసిందే కదా. మరి అలాంటి మంచి లైఫ్ ని ఆ ఏజ్ లో పేరెంట్స్ ఎందుకంటే దూరం చేసేస్తున్నారు? ఇంకా పేరెంట్స్ గురించి చెప్పాలంటే పిల్లల్ని కొట్టగానే స్కూల్స్ కి వెళ్ళి గొడవ ఆడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? మీ ఇష్టంతోటే స్కూల్ కి పంపిస్తున్నారు పిల్లల్ని, స్కూల్లో కొట్టరా? ఎందుకు కొట్టరండి? స్కూల్లో కొట్టకుండా భయం వచ్చేస్తుందా పిల్లలకి? ఇంకా ఒకవేళ టీచర్ కొడితే గనక మీ పిల్లల ముందు, అక్కడున్న స్టూడెంట్స్ ముందు ఆ టీచర్ కాలర్ పట్టుకుని మాట్లాడుతున్నారనమాట. ఎందుకు కొట్టావు నా పిల్లని, ఎందుకు కొట్టావు ఈ స్టూడెంట్ ని అని చెప్పి. అలా పిల్లల ముందు టీచర్ ని అలా నిలదీస్తే ఇంకా పిల్లలకు భయం ఉంటదండి టీచర్ అంటే. రేపటి నుంచి పిల్లలు టీచర్స్ మాట వింటారా? ఎప్పుడైనా ఎవరైనా టీచర్ నన్ను కొట్టాలి, మా అమ్మతో చెప్తాను అని చెప్పేసి ఇంకా వాళ్ళకి ధైర్యం వచ్చేస్తుంది. టీచర్ మాట లెక్కే చేయరు. అలాంటి పిల్లలు ఫ్యూచర్ లో మంచిగా సెటిల్ అవుతారండి? అస్సలు అవ్వరు. అక్కడ మీ పిల్లల భవిష్యత్తు మీరు తీసేస్తున్నట్టు కదా. సంస్కారం లేని చదువు ఎందుకండి చెప్పండి ఒకసారి. ఒకవేళ మీ పిల్లల్ని టీచర్ కొట్టకూడదు అని చెప్పి అంటే కనుక ముందే మీరు మాట్లాడుకోండి. నా పిల్ల చదివినా చదవకపోయినా సరే నా పిల్ల ఒంటి మీద మీరు చెయ్యొద్దు అని చెప్పి పర్సనల్ గా మాట్లాడుకుంటే సరిపోదు కదా. మీ పిల్లాడు చదివినా చదవకపోయినా ఇంకా టీచర్కి అనవసరం. టీచర్ ఎవరిని చదివించాలనుకుంటుందో వాళ్ళనే చదివించుకుంటుంది, ఎవరికి చదువు చెప్పాలనుకుంటుందో వాళ్ళకి చెప్తుంది. ఇంకా మీ పిల్లల్ని వదిలేస్తుంది పక్కన. ఒకవేళ మీ పిల్లల్ని గట్టిగా కొట్టి టీచర్ నిజంగా తప్పు చేసింది, ఆ సిచ్యువేషన్ లో మీరు ఏం చేయాలి? టీచర్ ని స్టాఫ్ రూమ్ కి తీసుకెళ్లి అక్కడ అడగాలి, పిల్లల ముందు అడగకూడదు. అలా పిల్లలు ఎదురుగానే మీరు టీచర్ ని నిలదీసి టీచర్ ని తక్కువ చేసి మాట్లాడితే కనుక పిల్లల్లో గర్వం వచ్చేస్తుందండి. ఆ గర్వం వచ్చేసిన తర్వాత పిల్లల్ని మనం కంట్రోల్ చేయలేం. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మనకి తెలిసే ఉంటాం, మనం చూసే ఉంటాం రెగ్యులర్ గా టీచర్స్ ని చెప్పులతో కొట్టడం, కర్రతో కొట్టడం, వాళ్ళ కాలర్ పట్టుకొని మాట్లాడడం, వాళ్ళ మాటలు లెక్క చేయకపోవడం, వాళ్ళని బూతులు తిట్టడం, ఇవన్నీ కూడా స్టూడెంట్స్ టీచర్స్ ని చేస్తున్నారు అనమాట. టీచర్స్ ని చూసి ఇలా బిహేవ్ చేస్తున్నారు అనమాట. ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే మెయిన్ రీజన్ వచ్చి టీచర్ అంటే స్టూడెంట్ కి భయం లేకపోవడం. మనం చదువుకునేటప్పుడు టీచర్స్ ని చూస్తే టీచర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే నిజంగా పచ్చిగా చెప్పాలంటే వచ్చ పోసేసుకునే వాళ్ళం. అలాంటిది ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందండి? ఒక టీచర్ అంటే భక్తి లేదు, భయం లేదు, ఇంకా
వాళ్ళెవరో వాళ్ళ ఫ్రెండ్ కన్నా హీనంగా చూస్తున్నారనమాట టీచర్స్ని. మీరు పేరెంట్స్ స్థానంలో ఉండి మీ పిల్లలకి ఏం నేర్పించాలో తెలుసా? ఎవరికి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలి అని చెప్పి ఈ బేసిక్ నాలెడ్జ్ వాళ్ళకి నేర్పించండి. నిజం చెప్పాలంటే డిఫెన్స్ ఏరియాలో పెరుగుతున్న పిల్లలకి చదువు మాట పక్కన పెడితే గనక ఫస్ట్ రెస్పెక్ట్ ఉంటుందండి. వాళ్ళకి ఎవరిని చూసినా సరే నమస్తే ఆంటీ, నమస్తే అంకుల్, నమస్తే భయ్య ఇలా రెస్పెక్ట్ ఇస్తారనమాట. ఎక్కడ నోరు అదుపు చేసి మాట్లాడు, రెస్పెక్ట్ఫుల్గా బిహేవ్ చేస్తారనమాట. సో ఇది డిఫెన్స్ ఏరియాలో ఉన్న ప్రతి ఒక్క పిల్లలకి కూడా వస్తుంది అనమాట. అది చూసి నాకు చాలా ముచ్చటేస్తుంది. క్రమశిక్షణతో పెరుగుతారనమాట పిల్లలు. ఫస్ట్ మన పేరెంట్స్ మనం ఎలా బిహేవ్ చేస్తే మన పిల్లలు కూడా అలాగే బిహేవ్ చేస్తారండి. సో అందుకోసం అని చెప్పి పిల్లల ముందు మీరు కొంచెం అణిగి ఉండండి. అప్పుడు మిమ్మల్ని చూసి పిల్లలు కూడా అలాగే బిహేవ్ చేస్తారు. టీచరు స్కూల్లో పిల్లల్ని కొట్టగానే మీరే ముందు స్కూల్కి పరిగెట్టుకుని వెళ్ళిపోయి వాళ్ళ ముందే టీచర్ కాలర్ పట్టేసుకుంటే గనక రేపు మీ తర్వాత వాళ్ళే పట్టుకుంటారు, ఎందుకురా నన్ను కొట్టావు అని చెప్పి టీచర్ కాలర్. సో ఇవన్నీ కూడా మైండ్ లో పెట్టుకొని పిల్లల ముందు ఎలా బిహేవ్ చెయ్యాలో తెలుసుకుని బిహేవ్ చేయండి. ఇంకా చాలా మంది అడుగుతున్నారు, ఏంటక్క మోక్షమ్మని ఇంకా స్కూల్కి పంపించవా అని చెప్పి. ఇప్పుడు మోక్షమ్మకి 3 years కూడా రాలేదండి. 3 years వచ్చిన తర్వాత కూడా నేను స్కూల్కి పంపించనండి. మోక్షమ్మకి 4 years వచ్చిన తర్వాత మాత్రమే స్కూల్కి పంపిస్తానండి. ఇప్పుడు మన మోక్షమ్మ నాలెడ్జ్ ఫస్ట్ క్లాస్ చదివిన పిల్లాడికి ఏమాత్రము తక్కువ కాదండి. మోక్షమ్మకి ABCDలు వచ్చు, నెంబర్స్ వచ్చు, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, యానిమల్స్, కలర్స్, పోయమ్స్, రైమ్స్, సాంగ్స్, చిన్న స్టోరీస్ ఇవన్నీ కూడా వచ్చండి. అవన్నీ కూడా మన మోక్షమ్మకి ఆడుతూ పాడుతూ నేర్పించాను అనమాట. సో అది కూడా ఆడుతూ పాడుతూనే నేర్చుకుంది. స్కూల్కి వెళ్తావా తల్లి అంటే వెళ్తాను మమ్మీ, నేను స్కూల్కి ఎప్పుడు వెళ్తాను అని చెప్పి ఎక్సైట్మెంట్తో అడుగుతుంది అనమాట. సో ఆ ఇంట్రెస్ట్ ని నేను స్కూల్ పట్ల మోక్షకైతే క్రియేట్ చేశాను. చూద్దాం స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏం చేస్తుంది అని చెప్పేసి. సో ఇంతవరకు వీడియోని చూసారు కదండి, మీ ఒపీనియన్ ఏంటి అనేది నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియోలో ఎవరి పట్లైనా నేను తప్పుగా మాట్లాడుంటే నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ శివంగి వ్లాగ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను మరి. బాయ్.